పులివెందులలో టీడీపీలో వర్గ విభేదాలపై స్పందించారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. పులివెందులలో తేదాప నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నాయకత్వం విషయంలో రెండో ఆలోచన లేదని, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలపై పట్టు సాధించాలని సూచించారు. పులివెందుల నియోజకవర్గంలో తలదూర్చవద్దని పరోక్షంగా స్పష్టం చేశారు చంద్రబాబు. టీడీపీ మహానాడు విషయంపై ఐక్యత అవశ్యమని జిల్లా నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పార్టీలో భేదాభిప్రాయాలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒంటిమిట్టలో టీడీపీ జిల్లా నేతలతో భేటీల ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మహానాడు నిర్వహణపై సమీక్షతో పాటు అక్రమ కేసులను ప్రస్తావించారు. నేతలపై ఉన్న అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్లను సీఎం ఆదేశించారు. పులివెందులలో టీడీపీలో వర్గ విభేదాలపై స్పందించారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. లక్ష్మి, పులివెందుల టీడీపీకి సంబంధించినటువంటి వర్గ విభేదాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. కడప పర్యటనలో భాగంగా ఆయన ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అంటే బీటెక్ రవికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలపైన, జిల్లాలపైన ఫోకస్ పెట్టాలని కూడా పట్టు సాధించాలని కూడా సూచించారు. ఇక పులివెందుల నియోజకవర్గంలో తలదొరచకుండా ఉండాలనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. టీడీపీ మహానాడు విషయంలో ఐక్యత సంబంధించినటువంటి అంశాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాలి. జిల్లా నేతలు చంద్రబాబు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. పార్టీలో విభేదాలకు సంబంధించినంత వరకు కూడా ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుందనేది కూడా మీ నాయకులు ప్రశ్నించుకోవాలని చెప్పి చంద్రబాబు సూచించారు. ఒంటిమిట్ట టీడీపీ జిల్లా నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మహానాడు నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా అక్రమ కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకొచ్చారు. దీంతో ఆయన డీఐజీకి కోయ ప్రవీణ్ కి సూచించారు. ఎక్కడైతే అక్రమ కేసులు ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా ఆయన పోలీసులు సూచించారు. మొత్తం మీద పులివెందులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. వరలక్ష్మి.